భోజనాలు ఎంతమంది ఉన్నారు మీరు? మేము ముగ్గురు ఉన్నాం సార్. ఇంకొక ఆమె బాగలేక రాలేదు. అందరు యాడిపోయినా అదే చెప్తా ఉన్నారబ్బా, ఎవరు బాగలేక రావడం లేదు. ఇంతమంది పిల్లలకి చేయాలంటే ఇద్దరితో కాదు కదా. ఏంటి ఈరోజు పప్ప? కూరగాయల కూర సార్. కూరగాయల కూర, వెజిటబుల్ కర్రీ. ఎగ్స్ ఇచ్చారా? ఇచ్చారు సార్. గుడ్లు ఇచ్చారా? రాలేదా ఇంకా? వచ్చినాయి సార్, కానీ షార్టేజ్ ఉంది సార్. అట్టండి, ఎందుకని? ఉన్నారండి, వాళ్ళ నెంబర్ ఉందండి, కలపండి మేడం. ఉంటే కదా. ఎంతమందికి భోజనం ఇప్పుడు? ఇప్పుడు 270 మంది సార్. అందరు తింటారా? తింటారు. గంజి ఉంచుతా ఉన్నారా? అది ఉంచుతాం, గంజి ఉంచుతాం. గంజి ఉంచకూడదు స్వామి. గంజి ఉంచితే ఈ పోర్టిఫైడ్ కెనల్స్ చేయబట్టు రోడ్లో పెట్టుకో, అది గట్టిగా ఉంటుంది, అది కరిగిపోతుంది. అది పోర్టిఫైడ్ కెనల్స్ అంటారు. అవి కరిగి గంజిలో కలుస్తాయి, అవి విటమిన్స్. నువ్వు గంజి ఉంచితే అన్ని దాంట్లో వాయా. ఈరోజు మీరండి ఇన్ఛార్జ్, గంజి ఉంచుతా ఉన్నారండి వాళ్ళు. గంజి ఉంచకూడదు. గంజి ఉంచితే ఈ పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం కదా, సరికి పోసి అట్టేస్తారా ఏమంటారు మీరు? ఇగటానికి సార్. సరికి సరే ఏమంటారు? నీళ్ళు ఒకటిన్నర పోసం సార్. అట్లా పోయాలా. గంజి ఉంచకూడదయా. గంజి ఉంచితే మొత్తం అన్ని విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి. సన్న బియ్యం అండి, కొత్త బియ్యం. ఇదేది పాత బియ్యము, సన్న బియ్యము. ఈ బియ్యము గంజి ఉంచితే ఎట్లా? లేదు, అట్లయితే ఎగర పెడతాలే సార్. గంజి ఉంచనే ఉంచద్దు నువ్వు. అసలు ఇన్ని రోజులు ఎట్టు ఉంచినావు గంజి నాకు అర్థం కావట్లేదు. ఇన్ని వీడియోలు పెడతా ఉన్నావు, ఏమైనా రాష్ట్రం అంతా అరిసరిసి చెప్తా ఉన్నావు, మీరు ఇంకా గంజి ఉంచుతా ఉన్నారంటే ఈడున్నే టీచర్లకు నిర్లక్ష్యము, గతంలో ఉండే ప్రిన్సిపాల్ నిర్లక్ష్యము, మీ నిర్లక్ష్యము. ఏం లేదా ఆడ. సింపుల్. గంజి ఉంచితే విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. గంజి ఉంచనే ఉంచొద్దు. ఏం సార్ మీరు తెలుసుకోవాలా, ఏమి విటమిన్స్ ఉన్నాయండి, ఏం కలుపుతాం తెలుసా? ఏం సార్ మీ చదువులు చెప్పడం కాదు, మీకు డ్యూటీలు ఉన్నాయి కదా, ఇది కూడా కొంచెం జ్ఞానంగా కొంచెం తెలుసుకోవాలి మీరు. ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతాం, ఫోర్టిఫైడ్ రైస్ అంటారు వాటిని. ఫోర్టిఫైడ్ రైస్ కరిగిపోతాయి గంజిలో. గంజి ఉంచితే గంజిలో బాయ ఏం ఉపయోగం? ఇన్ని కాదండి, తినకుంటే గంజి ఉంచకూడదు. ఇప్పుడు సన్న బియ్యం, ఇప్పుడు కూడా గంజి ఉంచితే ఇంకా ఇంత తెలివి తక్కువతనం ఏది లేదు ఈ ప్రపంచంలో. ఇది ఖచ్చితంగా గంజి ఉంచడం అనేది అట్టర్ ఫ్లాప్. వంచనే వంచొద్దు నువ్వు. బొక్కలు గిన్నెల నుండి తీసిపడేయి, అవసరమే లేదు అవి. గంజి వంచనే ఉంచొద్దు. సరికి సార్ నీళ్ళు ఇంకా సులభం కాదు మీకు. ఏం ముద్ద కాదు. గుడ్లు రాలేదా ఈ రోజుకు? ఆ కాంటాక్ట్ నెంబర్ కలపండి, మాట్లాడదాం. ఏంది ఎక్సీకపోతే ఎట్లా అమ్మా? ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమ్మా. 125% ఫైన్ వేస్తాం. 125% ఫైన్ వేస్తాం. మెనూ ప్రకారం డివేట్ కాకుండా, డివేట్ అయితే ఎగ్ అనేది వాళ్ళకి ఇచ్చే రైట్. ఆ రైట్ వాళ్ళకి రాలేదంటే కనుక మన తప్పది, పిల్లల తప్పు కాదు కదా. మనం తెప్పించుకోవాల్సింది సప్లయరు, ఆ సప్లయర్ కాంట్రాక్ట్ ఇచ్చిన జేసీది, వీళ్ళ తప్పు. వాళ్ళ తప్పు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 125% ఫైన్ వేస్తాం మేము. ఫైన్ వేస్తే అదంతా మీ అధికారులందరూ కట్టాలి. ఆ పిల్లల్ని చేర్చాలి ఆ డబ్బులు. అది దాంట్లో ఉండే యాక్ట్లో, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉండే అలవెన్స్, సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ అంటారు దాన్ని. ఒక గుడ్డు గీలేదంటే ఖచ్చితంగా మీరు కొట్లాడైనా సరే, తిట్టైనా సరే, మీరు జేసీకి, డిఓకు, ఎవరు మీకు ఇన్ఛార్జ్ కంప్లైంట్ చేసైనా సరే మీరు ఎగ్ ఇవ్వాలి. ఇవ్వడం లేదు అంటే అది మన తప్పు, పిల్లల తప్పు కాదు కదా. మరి పిల్లలు వాని హక్కు, వాని రైట్ పోయినట్టే కదా. లేదండి, అది చాలా స్ట్రిక్ట్. ఆ సప్లయర్ నెంబర్ కలపండి, వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టిద్దాం జేసీకి చెప్పి. ఆ మాత్రం తెలియదా? స్కూల్ ఓపెన్ అయినాయి, స్కూల్కి సప్లై చేయాలనే జ్ఞానం లేనోడు మీరు గట్టిగా చెప్పాలి మేడం. మీ చదువు ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కూడా వాళ్ళకి పిల్లలకు తగింది కరెక్ట్గా మెనూ ప్రకారం, వాళ్ళ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాలా. కూరగాయలు ఇంకా ఏమేమి ఉన్నాయి? ఏడున్నాయి ఈడ 4 రకాలు. ఎవరు ఎండిఎం ఆయన? ఏమండి 4 రకాల కూరగాయలతో కూర చేయాలి సార్? ఏమి లేవు, దోసకాయ, టమాటా తప్ప. మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసి అది తీసేస్తారు. ఏముందాడా? ఈయన తీసేసి ఇంకొక ఆయన పెడతాం. ఇప్పుడు 3 మ్యాన్ కమిటీ ఉంది. ఎంఈఓ, ఎండిఓ, ఎంఆర్ఓ, ఇలా ముగ్గురు 3 మ్యాన్ కమిటీ. ఆ కమిటీకి మీరు ఎంఈఓ కంప్లైంట్ చేస్తే ఎంఈఓ నెంబర్ కలపండి అమ్మా. ఎంఈఓ కలపండి ఒకసారి. అయ్యా 9 రూపాయలు ఇస్తా ఉన్నాం ఒక్కొక్క స్టూడెంట్కు కూర చేసినందుకు. అంత వర్తుందా లేదా ఆలోచించండి మీరు చేసే డబ్బుల్లో. ఏం అజరత్ను అవన్నీ చేయాలబ్బా, అట్లా కుదరదు. ఎన్నిసార్లు చెప్పినా అంటే ఎట్లా సార్? అట్లా కాదు, మీరు కంప్లైంట్ చేయండి. ఈయన వంట సరిగ్గా చేయడం లేదు,
వంట మెనూ ప్రకారం రావడం లేదు, ఇతను తప్పు ఇక్కడ చాలా ఉంది, ఇతను తక్షణం మార్చాలా అని చెప్పి పెట్టండి. ఏముంది బా, కొన్ని 1 కిలో వంకాయలు 1 కిలో బంగాళదుంప తీసి కలిపితే తెస్తాను సార్. తెచ్చేది ఎప్పుడు స్వామి? 10:30 అయింది. హలో ఎంఈఓ గారు, మోడల్ స్కూల్లో ఉన్నానండి. ఇక్కడ ఎగ్స్ లేవు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది. 125% ఫైన్ వేయాల్సి వస్తుంది. మీరు కూడా బాధ్యులు అవుతారు, ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు బాధ్యులు అవుతారు. 125% ఫైన్ పడుతుంది పిల్లోనికి. వాళ్ళకి ఈ ఎగ్స్ సప్లయరు ఎవరు సప్లయరు వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టియండి. మీ డిఓకి చెప్పి సరైన సమయానికి ఎగ్స్ ఇవ్వడం లేదు, వాడు వాడు బిల్ చేసుకుంటాడు. ఎవరికి నష్టమో? పిల్లలు నష్టపోయేది. ఈ వంట అతను కూరగాయల కూర చేయాలంటే ఒక దోసకాయ ఒకటి వేసిండాడు, మిగతా లేవు. మీ ఆడ ఇన్ఛార్జిని అడిగితే ఆయన మా మాట విన్నాడు సార్, ఆయన అట్టే చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. మీరు 3 మ్యాన్ కమిటీలో పెట్టండి. నేను నెక్స్ట్ వీక్ వస్తాం మళ్ళీ ఇక్కడికి. 3 మ్యాన్ కమిటీలో పెట్టి ఆయన పంపించండి ఇంటికి. ₹9.69 ఇస్తున్నామండి ఒక స్టూడెంట్కు కూర చేసినందుకు. ఈ కూర ఇట్లా వంట చేస్తే ఎట్లా? మీ ఎంఆర్ఓ ఎండిఓ మీరు వచ్చి ఒక రిపోర్ట్ రాసి తీసేయండి. ఆయనకి ఇబ్బంది ఉంది పాపం. వేరే ఆయన కొత్త వాళ్ళు వస్తారు కదా. ఎగ్స్ ఎవరో కనుక్కోండి ఆ సప్లయరు. మీ డిఓ కంప్లైంట్ చేయండి. ఇట్లా చేస్తా నేను షోకాజ్ నోటీస్ ఇస్తాను నేను వరుస పెట్టి. మీ డిఓకు, మీకు, ఈడ ప్రిన్సిపాల్కు, ఈడ ఇన్ఛార్జికి మొత్తం మీరు కేసు సుమోటోకి తీసుకుని కేసు పెడితే మీరు కోర్టు చుట్టూ తిరగాల, నా చుట్టూ. మళ్ళీ అదొక ఇబ్బందులు వస్తాయి, మీరు అర్థం చేసుకోవాలా అండి. చేపేయండి. ఇప్పుడు ఎగ్స్ రావాలండి. ఇప్పుడు ఎవరు ఆయన కనుక్కోండి ఇమీడియట్ గా. నిన్న లేవు ఎగ్స్, మొన్న లేవు ఎగ్స్ అండి. చూడండి హజరత్ అల్లా छोड़ता नहीं ऐसा करे तो तेरा मर्जी. ఇక్కడ పిల్లలకు అన్నం సరిగా పెట్టాలా, పెట్టకపోతే ఎట్లా చెప్పు? 4 రకాల కూరలతో కూర చేయాలా? మీరు అట్లా చేస్తే ఎట్లా? ఏదో ఊరికి దోసకాయలు అయ్యి అగ్గుకొస్తాయని అవి పడేస్తే ఎట్లా? ఓ 2 కేజీలు ఎంతమంది 270 280 మంది అన్నం తింటా ఉన్నారు. మీరు బాగా చేసే కొద్ది ఎక్కువ తింటారు, మీకు డబ్బులు వస్తాయి. సమస్య అయితే అనుకో, మీరు 550 మంది పిల్లలు ఉన్నారు, మీరు వంట రుచికరంగా చేస్తే 550 మంది తింటారు. 550 ₹10 ఎంత? 5,800 వస్తుంది డబ్బులు. దాంట్లో నీకు మా అంటే 3,000 3,800 ఖర్చు వస్తుంది. ఒక ₹1000 మిగులుతుంది. అట్టా ఒక 1000 మిగులుతుంది. 3,000 జీతం వచ్చా, ఇంకొక 3,000 జీతం వచ్చా. ఒకరెట్టా మనిషి లేడు, ఆ జీతం నీకే, అది 3,000 వచ్చా. ఇంకా ఎంత డబ్బులు కావాలా చెప్పు? అర్థం చేసుకో. తెప్పి నువ్వు అయ్యో 2 రకాలు 2 రకాలు తెప్పి. హలో